అదివి ఇన్ఫ్రా has successfully completed 9 landmark projects అయితే కంప్లీట్ చేసుకొని అందులో కూడా ట్రస్ట్ ఎవరిని అడిగినా మన బ్యూటిఫుల్ కస్టమర్స్ ని ఇప్పుడు కూడా వెళ్ళి అడిగినా సరే ఇక్కడ మాకు పాయింట్ మాకు ఇది నచ్చలేదు అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేదంటే నమ్ముతారా? సో మరి వీళ్ళు ఏమంటున్నారంటే నాకు తెలిసినంత వరకు అవర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ బెనిఫిట్ అన్నారు. సో మీ కస్టమర్స్ అంటే మీరు అవ్వచ్చు లేదా కొనుక్కుంటే నేను అవ్వచ్చు, మన సాటిస్ఫాక్షన్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ గా వాళ్ళ ఎయిమ్ గా తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదివి ఇన్ఫ్రా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. టీమ్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఐ కాల్ అపాన్ ద లెజెండరీ and the visionary chairman and managing director Mr. Shaku Srinivas Yadav garu to speak few words. మంచి లొకేషన్ లో మనము టెక్ వాల్యూ పేరుతో ఒక మన వెంచర్ ని లాంచ్ చేయడం జరిగింది. గత ఒక 20 ఏళ్ల క్రితం వెంచర్ చూసాం మనము. అంత ముందు కూడా డెవలప్మెంట్ వెంచర్ చేస్తే ఈ రోజు కూడా కస్టమర్లకు బెనిఫిట్ రాని వెంచర్స్ కూడా ఉన్నాయి. నేను చూస్తున్నా వెంచర్స్. దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఏదైతే నా కంపెనీ నుంచి నేను చేసే వెంచర్ ప్రతి వెంచర్ లో కస్టమర్ కు బెనిఫిట్ వచ్చే విధంగా మంచి రిటర్న్స్ వచ్చే విధంగా వాళ్ళకు రూపాయి కష్టపడి సంపాదించిన పైసని నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఉండాలనే సంకల్పంతో నేను డే 1 చూడంగా నా ప్రాజెక్టు కంపెనీ ఫస్ట్ వెంచర్ తో ఈ రోజు ఈ వెంచర్ తో సహా ప్రతి వెంచర్ లో రూపాయి పెడితే ఇంకో డబుల్ అయ్యే విధంగా మంచి రిటర్న్స్ వచ్చే విధంగా నేను ప్రాజెక్ట్ చేశాను. కొంత కస్టమర్లు నాతో చూడంగా మేము అక్కడ ఉన్నాం సార్, ఇక్కడ ఉన్నాము, చాలా ఇప్పటికి మేము ఒక 15 years అవుతుంది. ఆ రోజు ఇక్కడ పెట్టుంటే డబ్బులు ఈ ఔటర్ దగ్గర పెట్టుంటే బాగుంటుండే. కొంత చెప్తే వినలేదు. రిలేషన్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అక్కడ వెళ్ళి పట్టుకెళ్ళి అక్కడ ఎక్కడో ఇప్పించారు, ఆ ఇన్స్టాల్మెంట్ పెట్టించారు, అక్కడ డబ్బులు పెట్టుంటే ఇక్కడ దొరికింది అనే కాన్సెప్ట్ లా కొంత కస్టమర్లు చాలా సార్లు నా దగ్గరకు వచ్చి కొంత మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ డిస్కస్ చేసినప్పుడు పాపం వాళ్ళని చూస్తే బాధ అనిపించేది నాకు. అరే అట్లా కాదు, ఈ రోజు నా కంపెనీలో ఏదైతే స్టాఫ్ కానీ నా సొసైటీ కానీ అందరికి అది చెప్తా, మనము కస్టమర్ ని చాలా ట్రస్ట్ గా చూడాలి, మన కంపెనీ మీద అంత ట్రస్ట్ బిల్డ్ కావాలి, మనం దాని మీద ఫోకస్ చేయాలి. మనం చేసే ప్రాజెక్ట్ నేను ఆలోచించేది అదే చేస్తా, మీరు కూడా అదే ఆలోచించాలి. కస్టమర్ కష్టాయిస్తాము ఎక్కడ పోవద్దు, వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మనం సెలెక్షన్ మనకు బాగుండాలి. నేను లేమూరులో 2 ప్రాజెక్ట్ చేసిన, రామ్కి విల్లాస్ అండ్ కావూరు హిల్స్, అక్కడ విల్లాస్ కట్టారు. ఆ విల్లాస్ దాటగానే నా సైట్ లో 2 సైట్లు ఉన్నాయి. ఒక విలేజ్ పక్కన చేసిన, విలేజ్ పక్కన లేమూరులో 12,000కి ఇస్తే 25,000 రూపాయలు గజమైంది అక్కడ. బట్ ఎందుకు అంత కాస్ట్ పెరిగింది అంటే బట్ అక్కడికి వెళ్ళి గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది, ప్లస్ ఫ్యూచర్ సిటీ, అక్కడ వేరే కంపెనీస్ కూడా రాబోతున్నాయి. దాంతో పాటు కస్టమర్ చాలా హ్యాపీ అయ్యి సార్ మీ ప్రతి వెంచర్ లో మేము ఇన్వెస్ట్ చేస్తాము, మాకు మెసేజ్ చేయండి అంటే వాళ్ళకి మెసేజ్ చేస్తే ఫర్దర్ ప్రాజెక్ట్ మళ్ళీ నేను ఆదిపట్లలో కొన్ని ప్రాజెక్ట్ చేసిన. ఆదిపట్లలో కూడా ఒక 8 acres నేను లాంచ్ చేయడం జరిగింది. గత 5 months బ్యాక్ నేను లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ప్రీవియస్ కస్టమర్స్ ఇన్వెస్ట్ చేశారు. బట్ అందులో కూడా ఈ రోజు నేను స్టార్టింగ్ ఇచ్చిన ప్రైస్ కి 5,000 రూపీస్ వాళ్ళకి ఇంక్రీజ్ అయింది. Yes sir, thank you so much to speak few words. సో మనం దివి టెక్ వాల్యూ అనేది మన 10th ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. వెంచర్ కి సరౌండింగ్ లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్ కానీ ప్రతి ఒక్కటి బెనిఫిట్ అయ్యే విధంగా మనకు మన సైట్ కు సరౌండింగ్ లో డెవలప్మెంట్స్ కంపెనీస్ ఉన్నవి. మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు సరౌండింగ్ లో కనిపించే మల్టీనేషనల్ కంపెనీస్ ఫాక్స్కాన్ కానీ, కెన్స్ కానీ, రంగారెడ్డి కలెక్టర్స్ కానీ, అక్కడే దాని పక్కలో అమెరికా ఇండో యూకే హాస్పిటల్, గోల్డ్ సీజు, అలా దాని పక్కనే మనకు ఫ్యాబ్ సిటీ అన్న అందులో 12 ఎకరాల్లో మల్టీ కంపెనీస్ ఉన్నవి. సో అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు పట్లలో టీసీఎస్ కంపెనీ, టాటా ఏరోస్పేస్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్. సో మన కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఎగ్జిట్ నెంబర్ 13 ఇంతమందికి రావిరాల జంక్షన్ అనేది, రావిరాల జంక్షన్ ఇప్పుడు రత్నం టాటా అని పేరు కూడా నామకరణం ఉంటుంది. ఇంటర్చేంజ్ ఎగ్జిట్ 13 నుండి సాగర్ హైవేకు కనెక్టివిటీ రోడ్ అయితే ఏదైతే ఉందో జస్ట్ మనకు ఆ కనెక్టింగ్ రోడ్ నుండి జస్ట్ 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము. సో మనకి మళ్ళీ ఎంట్రీ రోడ్ కూడా మనకు మాస్టర్ ప్లాన్ 2030 ప్లాన్ ప్రకారంలో మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. 100 feet రోడ్ కనెక్టింగ్ ఉంది. సైట్ ఆనుకొని 150 feet రోడ్ సాగర్ హైవే 2 నుండి మనకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు సీఎం, గ్రీన్ ఫీల్డ్ టచ్ అవుతూ ఫ్యాబ్ సిటీ టచ్ అవుతూ మన శ్రీశైలం హైవేకు కనెక్టింగ్ ఉంది. సో ఈ 2030 ప్లాన్ లో ఉన్నది. ఇక్కడ చూసినా కూడా మనకు మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా కనెక్టివిటీ చూసుకున్నట్లయితే గత
మనకు హైటెక్ సిటీ కూడా చూసుకున్నట్లయితే ఈ విధ మాస్టర్ ప్రకారమే డెవలప్మెంట్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడ్లు ఓపెన్ అయిన తర్వాతకి హైటెక్ సిటీ ఎలా డెవలప్ అయిందో సేమ్ అదే విధంగా మన కొంగరకలన్ ఆదిపట్ల కూడా ఆ విధంగా డెవలప్ కాబోతున్నది. సో ఇంకో విధంగా మనకు ఫోర్త్ సిటీ అయితే ఏదైతే అంటుందో పోచారంలో మనకు టాటా ఏరోస్పేస్ CZ2 ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఆదిపట్లలో ఉన్నది, సెకండ్ యూనిట్ వచ్చేసి పోచారంది. యూనిట్ 2 వచ్చేసి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నది. దాని పక్కనే మనకు హుండాయ్ కంపెనీ వాళ్ళది 1000 acres లో వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ లో యూనిట్ ఉంది. సెకండ్ యూనిట్ వచ్చేసి మన హైదరాబాద్ లో పెట్టాలని అన్ని మ్యానుఫ్యాక్చర్ యూనిట్ తో సహా కారు కొనాలన్నా వేరే కంపెనీ వేరే స్టేట్ కాకుండా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఇక్కడ హుండాయ్ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు పోచారం దగ్గర. ఇంత కనెక్టివిటీ ఉన్న ప్రైమ్ లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అంటే మనం కూడా ఫ్యూచర్ లో మనకి ఇచ్చే చిల్డ్రన్స్ గానీ చాలా బెనిఫిట్ ఇచ్చే విధంగా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ప్రతి కస్టమర్ గానీ 2-3 years లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే విధంగా గ్రోత్ ఉన్న లొకేషన్ లో మనం ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ ఫైట్ అవర్ సర్ బిలోవ్డ్ CEO గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. సో దివి ఇన్ఫ్రా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇది ఒక 10th ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచ్ చేయడం నిజంగా ఇది గ్రేట్ థింగ్. సో మనం అందరం కూడా ఒకసారి చైర్మన్ సార్ కి గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్స్ లో అంటే సార్ ఒకటే చెప్తాడు ఎప్పుడైనా సరే కస్టమర్ కి మంచి అంటే ఒక 1 year లోనే కస్టమర్ అప్రిషియేషన్ పొందే విధంగా మన సైట్ లో చూస్తున్నాం అనేది ఎప్పుడో కాన్సెప్ట్. సో మామూలుగా రియల్ ఎస్టేట్ ఏంటి అని అంటే వాళ్ళ ప్రాఫిట్ ఎంత వస్తుంది, దాని తర్వాత ప్రాజెక్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ ఉంటుంది. కస్టమర్ని ఆలోచించేది చాలా తక్కువ. ఎసార్నో సో మన సైట్ ఏంటి అని అంటే సో మీరు ఏం లేదు సార్ మీరు మీ కంపెనీ కదా మీరు మస్తు మాట్లాడతారు, నేను కూడా లాస్ట్ దానికి కూడా ఆన్సర్ ఇస్తాను. సో కంపల్సరీ ఎందుకు ఇది ప్రైమ్ లొకేషన్ అంటున్నా అంటే సో మన దగ్గర ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి కస్టమర్ కూడా 100% హ్యాపీ కస్టమర్. ఇప్పుడు కూడా మన దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. సో మీకు కంపెనీ వెబ్సైట్లలో కూడా కంపెనీ యొక్క ఆల్రెడీ డాక్యుమెంట్ తీసుకున్న ప్రతి కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ వీడియోస్ ఉంటాయి హ్యాపీ కస్టమర్స్. సో ఎందుకు ఆ ర్యాప్ క్రియేట్ చేస్తున్నాం అని అంటే ఆ ర్యాప్ కూడా కస్టమర్ మనకు ఎందుకు అంత రిలేషన్ బిల్డ్ అయింది అని అంటే బికాస్ ఓన్లీ థింగ్ ఏంటిది కస్టమర్ కి ప్రాఫిట్ వస్తేనే కదా మనతోటి రిలేషన్ ఉంటుంది, మనం కూడా మళ్ళీ వాట్సాప్ లో చేసేది, అవునా కదా. సో 100% ఆ విధంగా ఇచ్చినాం. సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఓఆర్ఆర్ ఇన్సైడ్ లా కంప్లీటెడ్ అయిన ప్రాజెక్ట్స్ కావచ్చు, రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కావచ్చు. సో అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అని అంటే ఎగ్జిట్ 13, 14, 12 అనేది సో నెక్స్ట్ రియల్ ఎస్టేట్ బూమ్ అనేది సౌత్ హైదరాబాద్ అనేది ఎవర్ గ్రీన్ కాబోతుంది. కమింగ్ ఒక 1 year 2 years లోనే మనకు తెలిసిపోతుంది. 5 years లో 100% ఆదిపట్లను టచ్ చేసిన కొంగరకాలాన్ని టచ్ చేసిన గజం ఎంత అవుతుంది, గజం ఎంత అవుతుంది సార్, ₹1,00,000 100% అవుతుంది. ఎందుకు ఆ ₹1,00,000 అవుతుంది అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఎందుకు అని అంటే ఎక్కడైనా సరే డెవలప్మెంట్ కావాలంటే మేజర్గా ఏముండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ యాక్సెస్. ఎసార్ నో సో మన దగ్గర ఎన్ని రోడ్స్ ఉన్నాయి, ఫస్ట్ మనం ఇప్పుడు మంగళపల్లి నుంచి వచ్చినా ఎగ్జిట్ 13 నుంచి వచ్చినా కూడా మేజర్ ఏంది అది రోడ్డు 100 feet రోడ్డు, ఎంట్రీ అవ్వడం మళ్ళీ ఇంకో 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో మళ్ళీ మనం ముందరికి వచ్చిన తర్వాత 150 feet రోడ్డు. ఆ రోడ్ ఎక్కడికి వెళ్తుంది, రంగారెడ్డి కలెక్ట్ నుంచి వెళ్ళి గ్రీన్ఫీల్డ్ రోడ్ టచ్ అయ్యి ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోతుంది. సార్ ఎంతసేపు మాట అన్నుండే అది ఫ్యూచర్ సిటీ, మనం ఉన్నది ఏడున్నాం ప్రజెంట్ సిటీ. ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎక్సలెంట్ అవార్డు 100% కనిపిస్తుంది. ఈ నుంచి ఇంకో టీసీఎస్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అంటే మనం అన్ని కంపెనీస్ కి మనం ఉన్న ఏరియా దగ్గర నుంచి 3 lakhs ప్లస్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉన్న ప్లేస్ లో మనం లేఅవుట్ చేసినాం. సో 100% మన స్లోగన్ ఒకటే, మార్కెట్ లో వేరే వాళ్ళు అమ్మేదానికంటే కస్టమర్ వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా కూడా ₹1000 గజం మనం తక్కువ ఇస్తున్నాం. అది మన దివి ఇన్ఫ్రా స్లోగన్. అది కస్టమర్ సర్వీస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. మన ఇన్స్పిరేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు మాట్లాడాల్సిందిగా వచ్చిన ప్లీజ్ హార్ట్లీ వెల్కమ్ సార్. ఒక ప్రీమియం ప్రాజెక్టు, ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ ని ఒకసారి చూసి ఎలా ఉంది కంపారిజన్, మార్కెట్ లో నడుస్తుంది ఏంటి, చెప్తుంది ఏంటి అన్ని అవగాహన తీసుకొని ఒక కంక్లూజన్ కి వచ్చి ఒక మంచి ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి ప్లాట్ బుక్ చేయాలని వచ్చాం, అవునా కదా. మరి మన ప్రాజెక్ట్ ఎలా ఉంది అంటే నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తానండి, ప్రతి ఒక్కరూ నాది బాగుంది అని చెప్తారు, అవునా, నా ప్రాజెక్టే బాగుందని చెప్తారు. కానీ నేనేం చెప్తానంటే నా ప్రాజెక్ట్ లో నేను ప్లాట్ కొనుక్కుంటే ఫీచర్ ఉందా అని ఆలోచించి అలాంటి లొకేషన్ లోనే ప్రాపర్టీ ఇవ్వాలని ఆలోచిస్తాను. ఎందుకంటే నేను కూడా కస్టమర్ లెవెల్ నుంచి ఎదిగొచ్చాను. ఇక్కడ కొంటే నా ఫీచర్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్ ఫీచర్ ఏంటి అని ప్రతి ప్రాపర్టీ కొనేటప్పుడు ఆలోచించి కొంటూ తర్వాత
ఈ ఫీల్డ్ లోకి వచ్చాను కాబట్టి ప్రతి ప్రాజెక్టు చేసే ముందు ఆ సరౌండింగ్ డెవలప్మెంట్ ఒక 5 years కి ఎలా ఉంటుంది, 10 years కి ఎలా ఉంటుందని ఆలోచించి అలాంటి లొకేషన్ లోనే ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ కంటే ముందు కూడా 5-6 లొకేషన్ల ల్యాండ్స్ చూసాం మేము. వాటితో కంపేర్ చేసి మన దగ్గరకు వచ్చే హ్యాపీ కస్టమర్ ప్రతి ఒక్కరూ వాళ్ళ బడ్జెట్ లో అందుబాటులో ఉండాలని మనకు ఒక 70 lakhs 80 lakhs బడ్జెట్ లో ఆల్రెడీ 2 ప్రాజెక్ట్ నడుస్తున్నాయి. కానీ మనకేంటంటే అరౌండ్ ఒక 35 to 50 lakhs బడ్జెట్ లో కూడా ఇప్పుడున్న మరో గచ్చిబౌలి లేదంటే హైదరాబాద్ ఆర్ ఎన్ఆర్ఐస్ ప్రతి ఒక్కరి నోట వినిపించేది ఏంటంటే కొంగరకలను. కాబట్టి ఈ లొకేషన్ లోనే ఒక మంచి లో బడ్జెట్ ప్రాజెక్ట్ ఇవ్వాలి అనుకొని ప్లాన్ చేసి నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ చూసిన తర్వాత ఇక్కడ ప్లాన్ చేసాం. ఇక్కడ ఎందుకు ప్లాన్ చేసామంటే దీనికి ఎటు చూసినా కానీ ఇటు 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఫాక్స్కాన్, కెయిన్స్. ఈ కంపెనీస్ కూడా వాకబుల్ డిస్టెన్స్ ఇవ్వండి. జస్ట్ ఈ 150 feet రోడ్ ఫామ్ అయింది అనుకోండి, జస్ట్ 2 minutes లో మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మీరు వస్తున్న 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్, బ్యాక్ సైడ్ ఇంకో 100 feet ఉంది. ఓఆర్ఆర్ కి జస్ట్ 5 minutes జర్నీ. అట్లాంటి లొకేషన్ లో బెస్ట్ ప్రైస్ లో అంటే మన ప్రాజెక్టే ఉంటుంది. ఇలాంటి లొకేషన్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు మీ నెక్స్ట్ జనరేషన్ కి డెఫినెట్లీ ఫ్యూచర్ ఉంటుందని, కాబట్టి వచ్చి చూసి సెలెక్ట్ చేసి ఒక మంచి ప్లాట్ బుక్ చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.